గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేద బలహీన వర్గాల విద్యార్థులకు మెరుగైన వైద్య విద్యను అందించాలని సదుద్దేశంతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ యోచనను ఖండిస్తూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపుమేర వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం అరకు నియోజకవర్గంలో దిగ్విజయంగా పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ అధినేత గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంగా ఈ రోజుతో ముగియనుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వివిధ కేడర్లో ఉండేటటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు అలాగే మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈ నెల రోజుల్లో కోటి సంతకాల సేకరణ అనేటటువంటిది గ్రామానికి తిరిగి ప్రభుత్వం ఈరోజు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేట్ చేయడం అనేటటువంటిది దుర్మార్గం. దాన్ని పురస్కరించుకొని గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ప్రతి కార్యకర్త ప్రతి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమాన్ని వాళ్ళ యొక్క వాళ్ళకు ఉన్నటువంటి సామర్థ్యం మేరకు ప్రతి గ్రామానికి వెళ్ళి కోటి సంతకాల సేకరణ అనేటటువంటిది దిగ్విజయంగా జరగడం అనేటటువంటి జరిగింది. ప్రైవేటీకరణ అనేటటువంటిది ఆపాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అంటే పేద విద్యార్థులకి వైద్య విద్య అందాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇది ఆగాల్సినటువంటి పరిస్థితి. అలాగే ప్రభుత్వ రంగంలోనే వైద్య కళాశాలలు అనేటటువంటిది నడిపించినట్లయితే ప్రతి పేదవాడికి అన్ని రకాలైనటువంటి వైద్య సదుపాయాలు అందుతాదనేటటువంటి ఉద్దేశంతో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు 17 కళాశాలల్ని ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరిగింది. అయితే గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఓ ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 17 కళాశాలల్ని కొత్తగా నిర్మాణాలు చేపట్టితే దాన్నేమో ఈ కూటమి ప్రభుత్వం నాయకులు ఎక్కడా కట్టినటువంటి దాఖలాలు లేవని చెప్పేసి అబద్ధాలు ఆడుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ఈరోజు ప్రచారాలు చేయడం అనేటటువంటి జరిగింది. దాన్ని ఏది ఏమైనా సరే ప్రజల యొక్క అభిప్రాయం మేరకు ప్రభుత్వ ఆధీనంలోనే వైద్య కళాశాలలు అనేటువంటి నడవాలి. అలాగే ప్రభుత్వ ఆధీనంలోనే ఈ వైద్య కళాశాలను నడిపించాలి. అలా నడిపించినట్లయితేనే పేదవాళ్ళకి వైద్యం అనేటువంటి సక్రమంగా అందుతుంది అనేటటువంటి దృఢ నిశ్చయంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. అంటే రేపు 10వ తారీఖున ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రతి కార్యకర్త ప్రతి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కూడా వాళ్ళ యొక్క పరిధిలో ఉండేటటువంటి నియోజకవర్గ స్థాయి నుంచి ఆ పాంప్లెట్స్ ఏవైతే కోటి సంతకాలు సేకరించినటువంటి ప్రజల నుంచి సేకరించినటువంటి సంతకాలు పేపర్స్ ఉన్నాయో అవి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయికి పంపించడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమానికి గ్రామంలో ఉండేటటువంటి గ్రామ కమిటీ అధ్యక్షులు, గ్రామ కమిటీ నాయకులు, అలాగే మండల నాయకులు, మండలాధ్యక్షులు, అలాగే వివిధ హోదాల్లో ఉండేటటువంటి నాయకులతో పాటు అందరూ కూడా నియోజకవర్గ స్థాయి నుంచి ఇది జిల్లా స్థాయి హెడ్ క్వార్టర్కి చేరవేయడానికి ప్రతి కార్యకర్త కూడా ర్యాలీగా వెళ్ళడం అనేటువంటిది రేపు జరుగుతూ ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులు విజయవంతం చేయడానికి మీ యొక్క తోడ్పాటును అందించవలసిందిగా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను.